హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. టైటిల్ చూసి వీడియోలోకి వచ్చారనుకుంటున్నాను. చామంతి ప్లాంట్స్కి ఇన్ని మొగ్గలు రావడానికి, అలాగే ఫ్లవరింగ్ రావడానికి ఇంకా ఏమిస్తానో లాస్ట్ వరకు చూడండి. అలానే జర్బ్రా ప్లాంట్స్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చిందంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బిర్యానీ పాట్లో పెట్టాను నేను. ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్లవరింగ్ వచ్చింది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈ చామంతి ప్లాంట్ చిన్న చిన్న వాటిల్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో చూడండి. ఈ బిర్యానీ పాట్కి పెయింటింగ్ వేయడం అన్నీ మీకు చూపించానండి. ఇందులోనేమో రోజ్ ప్లాంట్ ఉన్నది కదా, ఆనియన్స్ పెట్టాను, స్ప్రింగ్ ఆనియన్స్ వస్తున్నాయి. అలానే చామంతి ప్లాంట్ ఒళ్ళిపోయింది, అది కొంచెం వాటర్ ఎక్కువైనాయి దానికి. ఇవి చూడండి, ఈ చామంతి ప్లాంట్లు చూడండి ఎంత మొగ్గుతో ఉన్నదో చూడండి. చాలా పెద్దవి అయిపోయినాయండి మొగ్గులతోటి. ఇప్పుడు కొమ్మలు వంగిపోతున్నాయి. తాడు పెట్టి కట్టారన్నమాట ఈ ప్లాంట్స్ని అన్నిని. తాడు పెట్టేసి చుట్టూ కట్టారన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే నాకు ఇక్కడ చూపించడానికి వీలుగా లేదు. ఈ చామంతి మీకు కడియంలోని చూపించాను కదా ఒక బొకే, అది ఆరెంజ్ కలర్ అన్నమాట. పెద్ద సైజ్ వస్తుంది, చాలా పెద్దది. ఇప్పుడు రోజు ఫ్లవర్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది, పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట. ఈ ప్లాంట్ అయితే డిఫరెంట్ ప్లాంట్ అండి. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తుంది. ఇది చామంతి ప్లాంట్నే, ఇది ఒక్కొక్క కలర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గ్రీన్లో వచ్చింది. ఇదిగో ఈ పక్కన ఎల్లో వచ్చింది చూడండి. మొగ్గు ఇప్పుడు స్టార్ట్ అయింది, అది మరి ఏ ఫ్లవర్ వస్తుందో కానీ. ఇది చిన్న ప్లాంట్ చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో. చెట్టు కనిపించట్లేదు కదా మీకు. ఆ పక్కన ఉన్నది వైట్ చామంతి, అది ఫ్లవరింగ్ అయిపోయింది. అవన్నీ కట్ చేస్తాను అనమాట. ఇందులో కూడా ఉల్లికాడలు పెట్టాను. ఇవన్నీ ఇది ప్లాంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ చామంతి ప్లాంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, మొగ్గ అనేది. ఇంకా ఇన్ని మొగ్గలతో ఇవన్నీ కటింగ్ చేసినవి అన్నీ మీకు తెలుసు కదా ఎందులోనూ పెట్టానో నేను. అవి కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అనేది మీకు. ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయండి ఇప్పుడు. ఇవన్నీ ఇడిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ చిన్న చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది బిర్యానీ బకెట్లో పెట్టాను. ఇది అప్పుడే 20 days అయిపోతుంది ఈ ఫ్లవర్స్ వచ్చి. ఇవి తీసేస్తే నెక్స్ట్ మొగ్గలు ఉన్నాయి కదా, వాటికి ఎనర్జీ ప్లాంట్ అనేది ఇచ్చుకుంటుంది. లేకపోతే ఇవి తీయకపోతే అవి డ్రై చేయడానికే ప్లాంట్ ఎనర్జీ అంతా వాటికి ఉపయోగించేస్తుంది అన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బడ్స్ అవి రావడానికి ప్లాంట్కి ఎంకరేజ్మెంట్ ఉండదు. అందుకనే మనం ఎప్పటికప్పుడు కొన్ని తీసేసుకుంటూ ఉండాలి. ఇవి చిట్టి చామంతి, మధ్యలో చూడండి గ్రీన్ వచ్చింది. అంతకుముందు ప్లాంట్స్కి అయితే నాకు లైట్ పింకు వైట్ మిక్స్ వచ్చేది. ఈసారి ఇలా వచ్చింది. ఇంకా అందరికీ తెలిసిందే కదా ఎల్లో ఉంటుంది. మా చిన్నప్పుడు వచ్చేవి అవి, ఇప్పుడు అంత రావట్లేదు. అది ప్లాంట్స్ కొనుక్కున్నప్పుడు లక్కీగా నాకు అది ఒక ప్లాంట్ వచ్చిందన్నమాట. అదైతే నేను చాలా పెట్టాను కింద, పెద్ద పెద్ద టబ్బుల్లో పెట్టేస్తానండి కింద. అయితే లాస్ట్ టైము కింద అడుగుతున్నారు చామంతులు లేవేంటి అనేసి. ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి. ఇది షార్ట్ చేశాను మీకు, కొన్నే వచ్చినాయి. అప్పుడు ఇంకా మొగ్గలు ఉన్నాయి. పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. 2 షేడ్ కింద కనిపిస్తుంది కదా, ఒకటేమో డార్క్, ఒకటేమో లైట్ పింక్ కింద కనిపిస్తుంది కదా. అవి కలర్ షేడ్ అయిపోతున్నాయి అన్నమాట. ఉండిగోలు దీన్ని ప్లాంట్కి తీసేసుకోవాలి మనం ప్లాంట్స్. నేను చెప్తున్నాను కదా, ఫ్లవరింగ్ తీసుకుంటేనే మళ్ళీ మనకి నెక్స్ట్ వస్తూ ఉంటాయి. ఎల్లో రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఎండిపోయింది, ఇది తీసేసి వేరేది పెట్టాలి. కిచెన్ వేస్ట్ అండి, ఇందులో కిచెన్ వేస్ట్ ఇవి రీపాటింగ్ చేసుకునేటప్పుడు మీకు చూపించాను. కిచెన్ వేస్ట్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలి ప్లాంట్ని పెంచుకునే వాళ్ళం మనం. చూడండి ఇందులో ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయో చూడండి. మిర్చి, టొమాటో, ఇంకా పపాయ. మీకు క్లియర్గా చూపించడానికి ఇక్కడ వెళ్ళడానికి నాకు ప్లేస్ లేదన్నమాట. ఇవన్నీ వచ్చినాయి చూడండి, ఇవన్నీ చూడండి
ఇదంతా కిచెన్ వేస్ట్లోనే. మన సీడ్స్ ఏమి బయట నుంచి కొని పెట్టక్కర్లేదు అన్నమాట. కిచెన్ వేస్ట్ రెడీ చేసుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ ఫ్లవర్స్ ఒక్కసారి చూసేయండి. మీరు పెంచుకోండి మీరు కూడా ఇలా ప్లాంట్స్ని ఇలా పెంచుకుంటే ఒక్క ప్లాంట్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి గుమ్మం ముందు. ఇవన్నీ మొగ్గులు ఎలా వచ్చినాయో మీకు తెలుసు కదా, నా సాయిల్ మిక్స్ తెలుసు. అలానే నేను వీటికి లిక్విడ్ రూపంలో ఏమి ఇస్తాను, అలాగే ద్రావణాలు ఎలా చేస్తాను, ఇవన్నీ తెలుసు కదా మీకు. కొంతమంది టైటిల్ పెట్టేసి ఇవి తీసుకోండి అవి తీసుకోండి అంటే కొంతమంది తెలియక పాపం నిజంగా అవి వేస్తేనే పెరుగుతాయేమో, అవే కొనుక్కుని వేయాలేమో అని చాలామంది కొంచెం మొక్కలు పెంచుకోవడం చాలా కష్టం అనుకుంటారు. ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం ఈజీ ఉంటుంది. మనకు అర్థమైపోయిందంటే ఇంక ఈజీనే అది. ఇలా పెంచుకుంటే బాగుంటుందండి. మనకి ఆరోగ్యానికి కూడా కొంచెం అంటే ఏం టెన్షన్లో ఉండవు, ఇంకా ఏం ఆలోచించము. ఈ ప్లాంట్లతోటే ఉంటాం కాబట్టి ఇంక మనకి ఏం గుర్తుకు రావు, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు ఇంకా. అసలే బాగుంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి మీరు. ఇంత చిన్న దాంట్లో ఇంకా నేను చిన్న బాస్కెట్లు రెడీ చేసుకున్నాను కదా, అందులో కూడా పెట్టాను కదా మీకు. అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు, అందులో కూడా ఎలా ఉన్నాయో ప్లాంట్స్ అనేది. అలాగే కటింగ్స్ పెట్టాను కదా, అవి కూడా చూపిస్తాను. జర్బ్రా ప్లాంట్స్ తోటే నేను ఇంకా దాలియా ప్లాంట్స్, ఆస్ట్రిస్, చామంతుల్లానే ఉంటాయి, ఆ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. అయిపోయినాయి, ఓన్లీ నాకు జర్బ్రా ప్లాంట్సే సేవ్ అయినాయి. అవి బాగానే ఉన్నాయి. మరి ముందు ఎలా ఉంటాయో అవైతే మీకోసమే తీసుకున్నానండి నేను. ఎందుకంటే నాకు ఆర్డర్ అనేది అయిపోయింది గ్రూప్లోని. కాకపోతే మళ్ళీ నేను ఇంక లాస్ట్లో అడిగాను, అప్పటికి క్యాన్సిల్ అయిపోయింది ఆర్డర్. కానీ గ్రూప్లో ఇంకా ఎవరిని వదలరన్నమాట. ఇంక తెప్పించమంటే లాస్ట్లో పెట్టి పాపం నాకు తెప్పించారు ఇవి. నేను కడియం వీడియో చేసేటప్పుడు ఎంత ఒక ప్లాంట్ వచ్చి 250 రూపీస్ అని చెప్పాను. ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నాకు 50 రూపీస్ పడింది. 4 ప్లాంట్స్ తీసుకున్నాను. ఇవి బాగానే ఉన్నాయి ప్లాంట్స్ అనేది. ఇవి మీకోసమే తీసుకున్నానండి. ఎవరో కామెంట్ పెట్టారు, మళ్ళీ మీకు అబద్ధం చెప్పినట్టు ఉంటుంది అనేసి ఒకసారి చూపిద్దాం కదా అని తీసుకున్నాను. ఈ రెండిట్లోనేమో గ్రీన్ చామంతి, ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి మొగ్గలు వచ్చినాయి కానీ తీసేసాను. ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా ప్లాంట్స్, అప్పుడే 1 మంత్ పైన అయిపోయినాయి. అవి ఎదగట్లేదు, ఓన్లీ మట్టిలోనే పెట్టాను. ఇవి వేరే కలర్స్లండి ఇవి. అలానే మీకు లాస్ట్ వరకు చూడండి, చామంతి ప్లాంట్స్కి ఏమి ఇస్తానని చెప్పాను కదా మీకు. ఇవన్నీ కటింగ్స్ అండి. కటింగ్స్కి నేను పెట్టడం చూపించాను మీకు. సాయిల్ అంతా వేసి మొత్తం అన్నీ చూపించాను ఇందులోనే. జర్బ్రా ప్లాంట్ ఇదిగోండి, అవి ఏమో 3 ఉన్నాయి కదా, ఇది ఒక్కటి మాట. ఇందులో దాలియా అవి పెట్టాను, పోయినాయి ఆ ప్లాంట్స్. ఇవన్నీ కటింగ్స్ అండి. ఈ చిన్న చిన్న వాటికి ఏమి ఇస్తాను చెప్పండి, వాటర్ తప్పించి ఏమి ఇవ్వలేదు నేను అసలు ఇంతవరకుని. చూడండి ఇవి కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ప్లాంట్స్కి అవి ఇవి ఏం కొనేసి కొంతమంది వీడియోలు చూసేసి నమ్మేసి మీరు ఆ ప్లాంట్స్కి అవి కొనేసి వేసేయడం కాదండి. చిన్నగా మనం కటింగ్స్ అయిన ఇలా పెట్టుకుని సేవ్ చేసుకుని ప్లాంట్స్ని పెంచుకోవచ్చండి. అలానే వాటర్ అండి, వాటర్ అలానే ఇంట్లో మనకి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఇంకా కందిపప్పు, మినపప్పు ఇవన్నీ కడుగుతాం కదా, ఆ వాటర్ కొంచెం వాటర్లో మళ్ళీ మిక్స్ చేసుకుని ఇచ్చుకోవడమేనండి. అవి కూడా ఇవ్వలేదండి ఈ ప్లాంట్స్కి. నేనైతే చిన్న చిన్న ప్లాంట్స్కి చూడండి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవి మళ్ళీ సెపరేట్ చేసి వేరే వాటిల్లో పెట్టి చూపిస్తాను మీకు. ఇలా వీడియోస్ అన్నీ కరెక్ట్గా చేసి నిజాయితీగా చెప్పే వాళ్ళకి లైక్లు షేర్లు చేయరండి. టైటిల్ పెట్టేసి అవి ఇవి కొనండి అంటే వాళ్ళకి మాత్రం షేర్లు చేస్తారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా లైక్లు కూడా ఇస్తారు. చూడండి ఈ చిన్న చిన్న వాటికి నేను ఏమి ఇచ్చాను మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసింది వీటికి నేను ఏమి ఇస్తానో. నేను లిక్విడ్స్లో అసలే ఇంతవరకు వాటర్ తప్పించి వీటికి పాపం నేను ఏమి ఇవ్వలేదండి, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు.
ఇద్దామన్నా ఇంత దగ్గరికి అయిపోయినాయి కదా, కొంచెం సెపరేట్ చేసిన తర్వాత మీకు వీడియో చేసి పెడతాలండి, మారుస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నేను వేరే వాళ్ళు వీడియోస్ కోసం ఏమనట్లేదండి, మామూలుగా బయట జరిగేదంతా చెప్తున్నాను మీకు, అంతే అండి. ఇవన్నీ సెపరేట్ ఇవ్వండి. కిచెన్ వేస్ట్లో వచ్చినాయి, ఇందులో మిర్చి ప్లాంట్స్ కూడా వచ్చినాయి చూడండి. ఓకే అండి, మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.